వస్తాం వస్తాం. ఎందుకని? మాకు ఇష్టం రావాలి ఆయన అంతే. కానీ ఆయనకి రాజకీయ అనుభవం ఏం లేదు ఎందుకు అంటారు కదా? వస్తే అన్ని అనుభవిస్తుంది. వచ్చినాక ఆమెకు అన్ని తెలుస్తాయి. రాకుంటే ఎట్లా తెలుస్తుంది? వచ్చినాక అన్ని తెలుస్తుంది. ఎవరికి ఏం చేయాలి అన్ని తెలుస్తుంది. ఎందుకంటే ఆడపిల్ల అన్ని తెలుస్తుంది. ఆమె వస్తే మాకు పింఛన్ ఇస్తుంది, మాకు గ్యాస్ ఫ్రీగా చేస్తుంది, మాకు రోడ్డు మంచిగా చేస్తుంది, అన్ని మాకు మంచిగా. ఎందుకు వీళ్ళు చేస్తలేరా? కాంగ్రెస్ గవర్నమెంట్ కూలగొడుతుంటారు. ఏం చేస్తారు? అయ్యో చెయ్యరు వీళ్ళు. రోడ్ అంతా ఎట్లా నడవనికి అసలే నీళ్ళకి చాలా కష్టం, చాలా ప్రాబ్లం. మాగంటి గోపినాథ్ గారు బొర్రబండలో పెద్ద ట్యాంకే కట్టించుండు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మరి వీళ్ళు వచ్చినాక దాంట్లో ఏం పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరు నీళ్ళు దేవుడు 2 గంటలకు వదులుతారు, 3 గంటలకు బంద్ చేస్తారు. అయ్యా ఆ నీళ్ళే ఉంటలేవు మా ఇంట్లో అయితే. నీళ్ళు బయట ఎత్తుకొచ్చుకుంటాయి. ఎంతకన్నా ఎత్తుకొచ్చుకుంటాం. 2 గంటలకు వదులుతారు. నిద్ర ఉండదు, ఏముండదు. తెల్లారి మెలకువతో ఉండి ఇంకా నింపుకోవాలి. బంద్ 4 కూడా కదా. ఇక నిద్ర పోవడం ఎక్కడిది అయితే? అంత అర్ధమరాత్రి